హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు అగనంపూడి ఫిష్ మార్కెట్కి వచ్చానన్నమాట. సో ఇదైతే ఒక బుధవారం మాత్రమే ఉంటుంది. అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ చిన్న చిన్న కుప్పలు పెట్టేశారు కదా, ఇవైతే 50 రూపీస్కి వస్తాయి అన్నమాట. ఇవి సందువాలు బొచ్చలో. నాకైతే కొంచెం సరిగ్గా చేపల పేర్లు అయితే తెలియదండి. ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. డైరెక్ట్ సముద్రంలో నుంచి సంతలోకి వచ్చేసాయి చేపలైతే. మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీతలు చూడండి, 3 చుక్కల పీతల్లో కూడా రకాలు ఉంటాయంట. నేనైతే 3 చుక్కల పీత అనేది ఇందులోనే చూశాను. సో ఇలా మొత్తం అయితే మార్కెటే. ఫిష్లు అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రెష్ కావాలంటే మాత్రం బుధవారం వస్తే చాలు. మిగతా డేస్ ఊర్లలో అమ్మడానికి కూడా వస్తారు. బుధవారం అయితే ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి. ఇలా చిన్న చిన్న కుప్పలు పెట్టినవి అన్నీ 50 రూపీస్ ఉంటాయి అన్నమాట. అంటే 10 రూపీస్కి ఒక చొప్పున వేస్తారు. ఆ చిన్న చిన్న కుప్పల్లో 5 ఉన్నాయి, 5 or 4 ఉన్నాయి. క్లీనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. సో నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి ఫిష్లో. ఈవినింగ్ కూడా ఫ్రెష్గానే ఉంటాయి. మంచిగా సముద్రం పక్కనే కాబట్టి అలా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు సందువాలు. వీటిని ఆకు పరకలు అంటారేమో. ఒకసారి మనం వీడియో చేసాం కదా. ఇవేమో 3 చుక్కల పీతలు అంట. నేనైతే పీతలు అయితే ఎప్పుడు తినలేదు. మీరు పీతలు తినుంటే మాత్రం కామెంట్ చేయండి. సో నాకు వాటి చూస్తే భయం అవుతుంది. ఇవి సందువాలో ఎర్ర చందువాలో ఏమో అంటారు వాటిని. గులివిందలు. రొయ్యలు అయితే 200కి కేజీ అంట. ఫిష్ ఏమో 130 కేజీ అంట. సో నేనైతే ఒక బొచ్చ తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది సందువా ఎక్కువ తింటాం మేము, ఎందుకంటే దాంట్లో అసలు ముళ్ళు కూడా ఉండదు. ఆటోఫస్ అదైతే నాకు దాన్ని చూస్తే అదో రకంగా అనిపించింది. సో నేను అందుకే పక్కకి వెళ్ళిపోయాను. ఇవేమొచ్చేసి కానా కడకలు, రొయ్యలు, ఆ 3 కుప్పలు 100 రూపీస్ అంట. అంటే 200 రూపీస్కి కేజీ ఫ్రాన్స్ అయితే. మిగతా ఫిషెస్ అయితే వచ్చేసి 150 నుంచి 130 నుంచి ఉంది. 150 చెప్తారు. అటు ఇటు బేరమాడంగా 130కి అయితే ఇచ్చేస్తారు. చిన్న చిన్న కుప్పలు పెట్టినవి అయితే మాత్రం 50 రూపీస్, 100 రూపీస్ ఉంటాయి. అంటే 100 రూపీస్కి చిన్న చేపలు వచ్చేసి 12 or 14 ఇస్తారు. సో ఇలా అయితే ఉన్నాయి. ఈసారి మార్కెట్లో ఎక్కువ రాలేదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు మార్కెట్కి చేపలు రావట్లేదు. సో ఇవే ఉన్నాయన్నమాట. ఒక ఏరియా మొత్తం మార్కెట్లో ఫిష్లే ఉంటాయి. సో సముద్రపు చేపలు అంటే ఇలా ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు ఎండు చేపల దగ్గరికి వెళ్ళిపోదాము. ఎండు నెత్తళ్ళు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు. మేమైతే ఎండు నెత్తల్ని ఒట్టి చేపలు అనేవాళ్ళం మా తెలంగాణ సైడ్ అయితే. ఇక్కడికి వచ్చాక ఎండు నెత్తళ్ళు అనాల్సి వస్తుంది. నెత్తళ్ళు, టమాటో, నెత్తళ్ళు, దోసకాయ, నెత్తళ్ళు, పప్పుచారు భలే ఉంటుంది అన్నమాట. అంగో ఉప్పు చేపలు చూడండి భలేగా ఉన్నాయి. ఈ ఉప్పు చేపలు వచ్చేసి 100 రూపీస్కి 4 అంట. ఉప్పు చేప పప్పుచారు అంటారు కదా. సో నాకు ఆ ఉప్పు చేప చూస్తే పప్పుచారే గుర్తొస్తుంది, ఆ మాట గుర్తొస్తుంది అన్నమాట. ఎండు నెత్తల్లో అదే ఒట్టి చేపలు, రొయ్యలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవి కానా కడకలు అంట, చాలా బాగుంటాయి అని చెప్తుంది మా అమ్మ అయితే. ఇవి ఉప్పు చేపనే. ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు కూడా అలానే పెట్టారు. మొత్తం వాళ్ళంట ఈ ఉప్పు చేపల్ని మొత్తం సాల్ట్లో కలిపేసి ఒక 1 వీక్ అలా ఉంచుతారంట. తర్వాతకి తీస్తారంట. ఒక 1 వీక్ అలా ఫ్రిడ్జ్లో ఎలా మనం ఫిష్ స్టోర్ చేసుకుంటామో సాల్ట్లో కూడా వాళ్ళు అలా స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటారంట. నెత్తళ్ళు ఏమో ఎండలో పెట్టేస్తారంట. ఈ ఉప్పు చేప అనేది మాత్రం సాల్ట్లోనే ఒక 1 వీక్ మొత్తం పెట్టేస్తారంట. తర్వాత బయటికి తీస్తే అలా ఎండలో పెట్టేస్తారంట. సో ఆల్రెడీ ఎండలో పెట్టేశారు చాలా. ఇవన్నీ సాల్ట్లో తీసి ఎండకు పెట్టినవే. మొత్తం సంత మొత్తం అయితే ఎండు చేపలతో నిండిపోయింది. పచ్చి చేపలు, ఎండు చేపలు అన్నమాట. ఇవి కూడా అలానే 50 రూపీస్ అన్నమాట. ఈ చిన్న చిన్న కుప్పలు ఉన్నాయి, మొత్తం 50 రూపీస్కి వచ్చేస్తాయి. ఇక్కడ నాకు అయితే నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. చిన్న చిన్న ఫిషెస్ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ ఎండు పరకలు, ఉప్పు చేపలు, ఇవేమో కానా కడకలు, ఇవేమో ఉప్పు చేపలు. ఇది ఉప్పు చేపే. కానా కడకలు టమాటో బాగుంటుందంట. ఎండు కానా కడకలు అన్నమాట, పచ్చివి కాదు.
సో ఇవి నెత్తలు, నేనైతే ఎక్కువ నెత్తలు తీసుకుంటా. అదే ఒట్టి చేపలు. ఇది చూసారా, ఇది సొరచాప. సొరచాపే భలే ఉందన్నమాట. సారీ, సొరచాప ఇది. సొరచాప కాదంట, వజ్రం అని చెప్పారు. వజ్రమో ఏదో చెప్పారు తను, నాకైతే అదొకటే గుర్తుంది, వజ్రము. సో అంత పెద్ద చేపని కూడా ఉప్పు చేప కింద తీసేస్తారన్నమాట. మొత్తము సాల్ట్లో కవర్ చేసి 1 వీక్ అలా ఉంచేసి 1 వీక్ తర్వాత తీసి బాగా ఎండలో పెడతారంట. చూడండి, నెత్తళ్ళు అయితే నార్మల్గా మనము చిన్న చేపలు మిగిలిపోయినా కూడా ఎండలో పెట్టేసుకుంటాం, అవి నెత్తళ్ళు అయిపోతాయి. ఇవి కూడా కానకడకలు ఉప్పు చేపలు అని చెప్తుంది మా అమ్మగారు అయితే. సో అక్కడ ఎండపెట్టినవేమో కానకడకలంట, మిగిలిపోయిన అంటే అమ్మంగా మిగిలినవి ఇలా ఒట్టి చేపలు చేస్తారన్నమాట. ఉప్పు చేపలు అయితే డైరెక్ట్ ఇవి ఏంటి పాముల్లా ఉంటాయి కదా, ఆ ఫిషెస్ అన్నమాట. సో మీరైతే ఎప్పుడైనా ఉప్పు చేప కానీ పప్పుచారు కానీ ఇలా ఎండు నెత్తలు కానీ ఏమైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.